ఇష్టంతో కష్టంతో వెళ్ళాక ఏదో తప్పక అని చెప్పాను కదా. అమ్మో అమ్మో అమ్మో, ఏదో తిప్పుకొని వచ్చాను కానీ ఏమీ కొనలేదు. నేను చెప్పేది నిజమే, నా కష్టం అర్థం చేసుకో తులసి, ప్లీజ్. అమ్మా, ఈ విషయం అర్జెంటుగా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను. బుర్ర హీట్ ఎక్కిపోయింది. స్నానం చేసి వచ్చి అప్పుడు చెప్తాను మీ సంగతి. దీని చిమ్మడిపోను. హలో 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 తులసి, హలో హలో. ఏంటే సడన్ గా అలా డల్ అయిపోయావు? పెరటి దాకా వెళ్ళొచ్చాను కదా. పెరట్లోకి వెళ్ళొస్తే డల్ అయిపోతారా? నాకు తెలీదా? నాకు తెలిసింది అంతే. ఇష్టం లేదంటే నేనే వెళ్ళి తెచ్చేదాన్ని కదా. వెళ్ళి తెచ్చాను కదా, మళ్ళీ ఏంటి ప్రియా? ఏమైంది దీనికి? వీడిని మీరు దారిలోకి తీసుకొస్తారా, నా దారి నన్ను చూసుకోమంటారా? వీడు మాత్రం మారడు. చెప్పండి, తలెత్తుకుని బతకాలా, తల దించుకుని చావాలా? మాట్లాడండి. ప్రతి క్షణం క్షణ క్షణం ఈ పాఠాలు నా వల్ల కాదు. ఈ కాపలాలు నేను కాయలేనండి. ఏంట్రా ఇది? ఏంటిదంతా? చెప్పినప్పుడల్లా సరేనా అన్న అని డూడు బసవనలా తలూపుతావు, మళ్ళీ వద్దన్నదే చేస్తావు. ఎందుకురా? అసలు నీ ఉద్దేశం ఏంట్రా? నాకన్నా వివరంగా ఏ తండ్రి చెప్తాడ్రా? కొన్నాళ్ల క్రితం కారణం ఏంటి అన్నావు. ఆ కారణం ఏంటో నీకు వివరంగా చెప్పాను. చెప్పడమే కాదు, నిజం కూడా చెప్పించాను. అయినా ఏంట్రా ఇదంతా? మోసం చేస్తున్నావా? విన్నట్టు నటిస్తున్నావా? మమ్మల్ని మోసం చేయడం నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు అవుతుందిరా. వినవరా? వినదలుచుకో. ఎవరి క్షేమంతో నాకు పనిలేదు రోయ్. నీకోసం నా ప్రేమ వదులుకోనని కరాఖండిగా చెప్పు. మేమే నీకు అడ్డు లేకుండా వెళ్ళిపోతాం. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుదు అని. నానా వదురా. నీ మాటల్లో ప్రేముంటే సరిపోదు, నడతలో మనసులో ఇచ్చిన మాట అమలు చేయడంలో కూడా కనపడాలి. నేనేం దాంతో సరదాగా మాట్లాడాలని ఫోన్ చేయలేదు. ఆహా, అందుకేనా బంగారం సింగారం మాట్లాడలేవా అంటున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నావుగా. అంటే అలా మొదలుపెట్టి మధ్యలో గట్టిగా మాట్లాడి మనసు విరిచేద్దాం అనుకున్నాను. అబద్ధం, నేను నమ్మను. మీ నమ్మకానికి నేనేం చేయాలి? నిరూపించుకోరా, ఆలోచించు. మమ్మల్ని సలహా అడుగుతామే? నిజంగా అదే నీ మనసులో ఉంటే ఆలోచనలు అవే వస్తాయి. ఇచ్చిన మాట చెప్పిన మాట ఏది మరిచినా మంచిది కాదు. మేము దుఃఖం ఆపుకోలేకపోతే నీకు దుఃఖమే మిగులుతుంది. రేయ్, నీకు సిన్సియర్గా చెప్తున్నాను, సీరియస్గా తీసుకో. ఎవరు నష్టపోయినా
అది ఈ కుటుంబానికి నష్టం. ఎదిగావు, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. అది కాదండి. దుర్గా, వదిలే. నేను ఇంకో ప్రయత్నం చేయను. రే, ఇప్పటి వరకు నాన్నగా నీకు నేను ఎన్నో ఇచ్చాను, కానీ తండ్రిగా ఒకటే అడుగుతున్నాను. మాట అది తప్పకుండా ఉంటే చాలు. అది చాలు. ఎందుకత్తయ్యా? ఎందుకు బావ కదంటే అంత పిచ్చి? అరే, వెంటపడేదాన్ని వదిలి దాని వెనకాల పడుతున్నాడేంటి? నేను బానే ఉంటాను కదా. నీకేంటే కుందన బొమ్మలా ఉంటావు, బొద్దుగా ముద్దుగా కూడా ఉంటావు. వాడు టేస్ట్లెస్ పిచ్చోడు. ఎలా? ఏం మనిషో ఏంటో. ఎలా ఎలా బావని బుట్టలో వేసుకోవాలి? అదేంటి పిన్ని అలా కొట్టేశావు? నానమ్మ, ఏంటిది? ఎందుకు నా చెంప పగలగొట్టావు? నోర్ము ఇవే. నానమ్మ అన్న పిలుపుకి విలువ లేకుండా చేస్తున్నావు. ఆ వరుసకి ఈ పిలుపుకి ఏమర్థం మిగులుస్తున్నావే? అసలు ఏం జరిగిందని ఇప్పుడు? ఇప్పుడు కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఏం చేశావు, ఏం చేస్తున్నావు? అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకే? ఆదిత్యకిచ్చి పెళ్లి చేయడానికి. మరి ఇది వాడిష్టపడేట్టు చేసుకుందా? బావ ఇష్టపడకపోతే నేనేం చేయాలి? పడేలా చేసుకోవాలి. మంగళమ్మ మనవరాలు అనిపించుకోవాలి. ఒసేయ్, మీ తాతయ్య అమరావతి జమీందారు బిడ్డ. ఆయనంటే అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు. అలాంటి మనిషిని నేను ఒకే ఒక్క చూపుతో పల్టీ కొట్టించి పక్కన పడేశాను. నువ్వు ఉన్నావు ఎందుకు? మనవరాలని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అదే చూపు సరిగ్గా చూస్తే మగాడు తల తిప్పుకుంటాడా? పిచ్చి చూపులు చూడడం కాదు, పిచ్చెక్కి పోవాలి. అంతే కదా, ఇంకా నాకు వదిలే. వదిలేస్తానే. వాళ్ళు పెరట్లో చేరి ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు. వాడి చూపు మార్చు, నీ ధ్యాసలో పడేయ్. అలాగే చేస్తా. చూడు. ఏం చేస్తావే? వదిలేమన్నానా? ఇంక చూడండి, ఏం చేయాలో అది చేస్తాను. మీరు వెళ్ళండి. తండ్రిగా ఒకటే అడుగుతున్నాను. మాట అది తప్పకుండా ఉంటే చాలు. తులసి, నీకు అన్యాయం అనిపిస్తుంది, కానీ అదే న్యాయం. నాన్న కోరికలో స్వార్థం లేదు, ప్రేముంది. మనం పెళ్లి చేసుకుంటే పాపం అత్తయ్య మనకు దక్కదు. ఫస్ట్ నాన్న విషయంలో చాలా తప్పనిపించింది, కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. నాన్నని చూస్తే జాలేస్తుంది, అత్తయ్యని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. తులసి, నీకు బ్యాడ్ అవ్వచ్చు, కానీ అదే విషయంలో అదే గుడ్.
నేను చెప్పేది నిజమే. నా కష్టం అర్థం చేసుకో తులసి, ప్లీజ్. నా మెడలో తాళి కడితే నువ్వే కట్టాలి, లేకపోతే జీవితాంతం బాధగానే ఉంటుంది. వెళితేరా నిన్ను దక్కించుకుంటాను, అమ్మని బ్రతికించుకుంటాను. నిన్ను బతికిస్తా అత్తయ్య. త్యాగం ప్రేమ కన్నా గొప్పది అంటారు, కానీ కానీ నీ ప్రాణం కన్నా అది ఎక్కువ కాదు. నాన్న సంతోషం కోసం, నీ క్షేమం కోసం తులసికి దూరంగా ఉండాల్సి వస్తుంది, వదులుకోవాల్సి వస్తుంది. సారీ అత్తయ్య, నన్ను క్షమించి తులసి. దుర్గమ్మ, ఒక్క అబద్ధంతో అంతా తారుమారు చేశాననుకుంటున్నావు. నిజం మామయ్యకి చెప్పడానికి నీ జీవితం ఏమైపోతుందో అన్న భయం కూడా ఉంది. అందుకే కాస్త తటపటాయిస్తున్నాను. మించొచ్చినప్పుడు వాడు దూరం అవుతాడు అంటే తప్పదు. నాకు వాడు ముఖ్యం, అమ్మ ముఖ్యం, మామయ్య ప్రేమ ముఖ్యం. ఆదిత్య, దేవుడు రాసిన పత్రికరా మన పెళ్ళి. అది ఆగదు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మ. అమ్మా, ఆ బిందుతో నీళ్లు తీసుకోండమ్మా. శ్రీర్మాదేవి జ్వషతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. అమ్మా, ఇదే నీకు ఆఖరి అవకాశం. అర్చన శ్రద్ధగా చేయి, భక్తితో చేయి. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను కరుణిస్తాడు, నీ దోషం తొలగిపోతుంది. ఈ ఒక్కటి నిర్విఘ్నంగా ముగిస్తే అంతా శుభం కలుగుతుంది. 7 వారాలు చేసిన దాన్ని ఇది చెయ్యనా? ఆయన దోషం కొంచెమే ఉందన్నారు. అందుకు జరిపిన పూజలు చక్కగా జరగడానికి ఆ దేవుడే సహకరించాడు. సరే, అలాగే ముగించమ్మా. తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రియం లోకే దేవజుస్తాముదారాం తాం పద్మీం శరణమహం. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ పూజారి గారు, సర్వవిఘ్నోపశాంతయే. మా అమ్మ పేరు మీద అర్చన చేయించండి. సహకుటుంబం అని సాంబయ్య గారి పేరుని చేస్తా, నీ పేరు వస్తుంది. ఓం పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. హరి ఓం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాణచాపాం అణిమాధిరాప్తాం మయూఖైః అహమిత్యే విభావయే భవానీం శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘపట్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పూజారి గారు, ఏంటమ్మా? అక్కడి నుంచి మంత్రాలు వినపడుతున్నాయి. ఏంటి పూజారి గారు, అక్కడ ఏం జరుగుతోంది? అదే, అక్కడ కుజదోష నివారణకు అభిషేకాలు అర్చనలు చేస్తోంది ఒక అమ్మాయి. కుజదోషమా? అవునమ్మా. అదుంటే పెళ్లిళ్ళు జరగవు. జరిగినా ఆ కుజదోషం ఉన్నవాడికే ఇచ్చి చేయాలంటారు. పెళ్ళైనా కట్టుకున్న వాడికే ప్రమాదం అంటారు. అదేనా? అదేనమ్మా.
కుజదోషం ఉంటే కలహాల కాపురం, వ్యాజ్యాలు, విడాకులు, అంగవైకల్యం లాంటివి జరగచ్చు. దోష నివారణ పూజ ఉంటుందా? ఒక్క కుజదోషంకే కాదమ్మా, ప్రతి దోషానికి నివారణ ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ, సుబ్రహ్మణ్య అభిషేకం, అర్చన 8 మంగళ శుక్రవారాలు చెయ్యాలి. అదే చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? నాకంత వివరం తెలియదమ్మా. ఈ మధ్య ఈ ఊరొచ్చినట్టున్నారు. 1-2 సార్లు చూశానంతే. సరే, వెళ్ళొస్తాను పూజారి గారు. ఆ సుబ్రహ్మణ్య అభిషేక తీర్థం తీసుకుని వెళ్ళు, శుభం కలుగుతుంది. అలాగే పూజారి గారు. శంఖచక్రంసకిరీటకుండలం ప్రపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీకాంతాయ కళ్యాణధేన ధేయసిద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోవింద్రాయ మహనీయమాయ చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాలక్ష్మీ నమో నమః. వాసుదేవాయ ఈ మంగళగిరి ఏంటి ఇక్కడుంది? ఓం సర్వే దేవతాభ్యం నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. చెప్తా. వామ్మో, ఇది దిగబడింది. చూస్తే కొంప కొల్లేరే. ఇదిగో అక్షంతలు తీసుకోండమ్మా. ఒసే సత్యాలు, వేయండి. ఆ తులసి వచ్చిందే. నువ్వు కింద కూర్చో. భవానీ ఒసే వెంకటలక్ష్మి, లేవే. సరస్వతి. లే. ఏమైంది నాన్నమ్మ? నువ్వు కూర్చో సత్యాలు, కూర్చో. ఆ తులసి వచ్చిందే. పూజారి గారు, ప్రమాదం ముంచుకొస్తోంది, తప్పలేదు. మీరు పూజ ఆపొద్దు, కానివ్వండి. ఓం గంగా భవానీ సత్యాలు నువ్వు కానివ్వే. సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం మహాలక్ష్మీదేవ్యై నమః. సత్యవతి, కుజదోష నివారణ పూజ నువ్వు చేస్తున్నావా? అదేంటే అలా అంటావు? దానికి కుజదోషం ఉండబట్టే పెళ్లి ఎంతకాలానికి అవ్వలేదని తెలిసింది. నేనే చేస్తున్నాను, తప్ప నువ్వు చేస్తున్నావా అని అంతలా నోరు తెరుస్తున్నావు. ఈవిడికి దోషం పట్టడం ఏంటి? ఈవిడ్ని చేసుకునేవాడికి ఈవిడ దోషం పట్టే పోతాడు. తులసి, ఏంటి ఆ మాటలు? ఆ శని ఎవరికైనా పడతాడు గాని శనిని ఎవరు పడతారు అని. దెయ్యానికి దెయ్యం పట్టినట్టు, కత్తికి హింస అన్నట్టు, పాపానికి పాపం అంటినట్టు. అయినా ఇంకా ఈ వయసులో పెళ్ళేంటి? ఏంటే, నేను పెళ్లి చేసుకోకూడదా? చేసుకో. ఒక పంచి రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని చేసుకో. ఆయన బతికున్నంత కాలం పెన్షన్ వస్తుంది. వారు హరి అంటే ఇన్సూరెన్స్ వస్తుంది. చేసుకో. ఏంటి పిన్ని, ఇప్పుడు చల్లగా ఉందా? కూర్చోబెట్టి తిట్లు తినిపించావు. అది చూడు ఎన్ని మాటలందో, అది కూడా గుళ్ళో. అసలు ఇక నాకు పెళ్ళి అవుతుందో లేదో. ఊరుకోవే, అదేమన్నా దేవత? అదనగానే జరుగుతుందా? లక్ష్మి, నువ్వు కూర్చో. ఏంటమ్మా కూర్చోవడం? ఇది పూజ అనుకున్నారా లేకపోతే కోకో ఆట అనుకున్నారా? జరగకూడని అంతరాయం జరిగిపోయింది. పూజ మధ్యలో లేచింది అంటే రథం భగ్నమైనట్టే. మళ్ళీ 8 వారాలు చేయాల్సిందే. ఈ పూజ ఫలితం ఇవ్వదు. చిచ్చి చిచ్చి, అసలు దోషం అదే. అది చేయబట్టే నీ పెళ్లి ఇంతకాలం వాయిదా పడింది. నా పెళ్ళా? నీది కాదే, దీంది. ఇంకా ఎందుకు ఇక్కడ? పదండి, రండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అబ్బా, 100 కోట్ల ప్రాప్తిరస్తు అని దీవించొచ్చు కదా. నీ మంచితనం ముందు కోట్లెంతమ్మా?